తూర్పుగోదావరి జిల్లాలో ఒక మహాతల్లి ఉండేవారు, డొక్కా సీతమ్మ గారని. ఆవిడ పరమదయ కలిగినటువంటి తల్లి. ఒకానొకప్పుడు బొంబాయిలో ధనగుప్తుడు అని ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. ఆయన బంగారం వజ్రాల వ్యాపారం చేసేవాడు. ఆయనకి వరహాల శెట్టి అని ఒక కొడుకు, ఒకే ఒక్క కొడుకు లేక పుట్టాడు. ఆయన తండ్రి గారు చేస్తున్న వ్యాపారంలో వస్తున్న విశేషమైన లాభాలు చూసి మెల్లిగా దుర్వ్యసనాలకి లోనైపోయి ఆయన ఐశ్వర్యాన్నంతటినీ కూడా పాడు చేసేసి ఆఖరికి భార్యని కొడుకుని కూడా వదిలిపెట్టేస్తే, ఆ ధనగుప్తుడు కోడల్ని మనవల్ని చూసుకోకపోతే మర్యాద కాదని వాళ్ళిద్దరినీ తన దగ్గర పెట్టుకుని పెంచి పెద్ద చేస్తున్నాడు. ఈ వరహాల శెట్టి మెల్లిమెల్లిగా దురభ్యాసాలకి ధనం కావలసి వచ్చి దొంగతనాలు కూడా చేయడం మొదలుపెట్టాడు. రక్షక భటులు తన కోసం తిరుగుతున్నారని తెలిసి భయపడి బొంబాయి నగరాన్ని విడిచిపెట్టేసి మెల్లగా ఆంధ్రప్రదేశ్ చేరుకుని, ఆంధ్రప్రదేశ్లో ఆ లంకల గన్నవరం అంటారు, చిన్న పల్లెటూరు, అక్కడ డొక్కా సీతమ్మ గారు నిరతాన్నదాత. ఆవిడెప్పుడు అందరికీ అన్నం పెడతారని మెల్లిగా ఆవిడ ఇంటిలో చేరి ప్రతిరోజు ఆవిడ ఇంట్లో భోజనం చేస్తూ ఉండేవాడు. ప్రశాంతంగా గడిచిపోతోంది. కొన్నాళ్ళు అయిన తర్వాత దురభ్యాసాలు జ్ఞాపకానికి వచ్చాయి. మళ్ళీ తాను ఇంతకు ముందు ఏ దురలవాట్లకి అలవాటు పడిపోయాడో అవి జ్ఞాపకానికి వచ్చి అవి లేకుండా ఉండలేక డబ్బు కావలసి వచ్చి రాత్రి పడుకుని ఉండగా ఇన్నాళ్ళు అన్నం పెడుతున్నటువంటి డొక్కా సీతమ్మ గారి పట్టు చీర పెరట్లో దండం మీద ఆరేసి ఉంటే ఆ పట్టు చీర తీసి మూట కట్టుకుని వెళ్ళిపోతుంటే అక్కడ పడుకున్న వారి యొక్క శరీరాన్ని తొక్కాడు. వాళ్ళు దొంగ దొంగ అని పట్టుకుని బాగా కుట్టి ఓ స్తంభానికి వేసి కట్టేశారు. తెల్లవారుజామున డొక్కా సీతమ్మ గారు నిద్ర లేచి చూస్తే స్తంభానికి కట్టబడి ఉన్నాడు. ఎందుకు కట్టేశారని అడిగారు ఆవిడ. వీడు రాత్రి అమ్మ మీ పట్టు చీర దొంగతనం చేశాడు, అందుకని కట్టేశారు, తెల్లవారిన తర్వాత వీడిని రక్షక భటులకు అప్పజెప్పేస్తారు అన్నారు. ఆవిడ విపరీతంగా ఏడ్చి, అయ్యో నాయనా నిన్ను ఇంత కొట్టారా, ఒంటి మీద వాతలు తేలేయా, ఏ తల్లి కన్న బిడ్డవో, మీ అమ్మ ఎంత ఏడుస్తుందో తెలిస్తే అని కట్లు విప్పి తీసుకొచ్చి కూర్చోపెట్టి ఒళ్ళంతా నూనె రాసి వేణీళ్లు పోసి తలస్నానం చేయించి భర్తగారిని పిలిచి పట్టుపంచి ఇప్పించి కట్టుకొమ్మని కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని కడుపు నిండా భోజనం పెట్టి, నాయనా మీ అమ్మ ఎక్కడ ఏడుస్తోందోరా, ఇట్లాంటి పనులు చీకు, ఇక పైన నువ్వు జాగ్రత్తగా బతకమని భర్తగారితోటి ఆ రోజులలో 50 రూపాయలు ఇప్పించారు ఆవిడ. ఇప్పిస్తే ఇన్నాళ్ళు మారకుండా దురభ్యాసాల వెంట తిరిగినటువంటి ఆ వరహాల శెట్టి డొక్కా సీతమ్మ గారి యొక్క దయ, ఆవిడ ప్రేమని చూసి మారిపోయాడు. అమ్మ జీవితంలో నేను ఇంక ఇటువంటి తప్పు చెయ్యనమ్మా అని చెప్పి బొంబాయి వెళ్ళిపోయి బొంబాయిలో మళ్ళీ తండ్రి దగ్గర చేరి వ్యాపారం చేసుకొని భార్యని కొడుకుని వృద్ధిలోకి తెచ్చుకొని చాలా డబ్బు సంపాదించి మళ్ళీ డొక్కా సీతమ్మ గారి దర్శనం కోసమని వచ్చాడు. కానీ అప్పటికే ఆ తల్లి శరీరం వదిలిపెట్టేశారు. తెలిసి ఎంత ఏడ్చాడో. దయ అన్న గుణం అంత గొప్పది.